కాసేపట్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూసీ ఇన్వెస్ట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. తాజ్ కృష్ణలో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్య నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు సహా పలువురు అటెండ్ అవనున్నారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన ప్రణాళికలను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్. మూసీ పునరుజ్జీవనం, స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నదీ తీరాల అభివృద్ధి, ప్రజాప్రయోగ మౌలిక వసతుల ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మూసీ ఇన్వెస్ట్ కార్యక్రమంపై అప్డేట్స్ ఏంటి? ఈ మూసీ పునరుజ్జీవం సంబంధించినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రాజెక్టును ఎట్లా ముందుకు తీసుకెళ్లబోతున్నాము, సో ఎన్ని విడతల్లో ఇది ప్రాజెక్టు నిర్వహించబోతున్నాము, APR ఎట్లా ఉన్నది, తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించబోతుంది, అక్కడ ఇబ్బందులు కాకుండా వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, తర్వాత ఈ మొదటి విడతలో ఈ మొదటి ఫేజ్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ మూసీ పునరుజ్జీవం సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు చేపడతాము అనే దాని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఇందులో ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సో దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దీని మీదనే ఈ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ సంబంధించిన దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే దీనికి దాదాపు 500 మంది ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, తర్వాత విద్యావేత్తలు ఉంటారు, తర్వాత ఇంకా వీటితో పాటు ఈ రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల, తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, వీటితో పాటు MIM కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకోబోతున్నారు. వీళ్ళతో పాటు ఈ పర్యావరణ నిపుణులు, తర్వాత అర్బన్ ప్లానర్లకు సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్లు, తర్వాత వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు, సో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక ఇందులో మన ఈ మీడియా ప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు, తర్వాత విదేశీ దౌత్యవేత్తలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో వీళ్ళందరి ముందు కూడా ఈ హైదరాబాద్ చారిత్రాత్మక అనుబంధానికి సంబంధించినటువంటి ఈ మూసీ నది సిచ్యువేషన్ సంబంధించి ఆనాటి పరిస్థితి, తర్వాత ఇప్పుడున్నటువంటి దుస్థితి, ఈ నగరానికి కొంచెం ఉన్నటువంటి ముప్పు పూర్తి స్థాయిలో విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏం చేయబోతున్నాం, దీనికి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉంది అనే దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ సీఎం రేవంత్ రెడ్డి వివరించున్నారు. తర్వాత రాష్ట్ర ప్రజలకు కూడా సో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక స్పష్టత అయితే ఇవ్వనున్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ ఏదైతే తాజ్ కృష్ణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా దాదాపుగా పూర్తి చేశారు. తర్వాత ఎవరినైతే ఆహ్వానించినటువంటి గెస్టులు కూడా ఆల్రెడీ ఈ ఏదైతే సమావేశ ప్రాంగణం ఉందో సమావేశ స్థలాన్ని కూడా చేరుకుంటారు. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ యాదగిరి. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో LPG సమస్య పెరుగుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కొన్ని హోటల్స్లలో రేట్లు పెంచి నడిపిస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై ఎలాంటి ప్రభావం లేకున్నా ముందు జాగ్రత్తగా చాలా మంది సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. ఆన్లైన్, ఫోన్ లైన్లు పనిచేయకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల ముందు బార్లు తీరుతున్నారు జనం. రాష్ట్రంలో LPG సమస్య కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇప్పటికీ కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది. కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల హోటళ్లలో మెనూ తగ్గించారు నిర్వాహకులు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా హోటల్స్ క్లోజ్ చేశారు. ఇప్పటికే ఉన్న సిలిండర్లతో హోటళ్లలో టిఫిన్ సెంటర్లను నడిపిస్తున్నారు నిర్వాహకులు. కొన్ని చోట్ల గ్యాస్ ఎక్కువగా తీసుకునే టిఫిన్స్ బంద్ చేశామని చెబుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా గ్యాస్ బుకింగ్ కోసం యత్నిస్తున్నారు పబ్లిక్. ఆన్లైన్లో గ్యాస్ బుక్ కావడం లేదంటున్నారు. బుక్ చేయడానికి అసలు సర్వర్ ఓపెన్ కావడం లేదంటున్నారు. దీంతో కొందరు గ్యాస్ డీలర్ల దగ్గరకు వెళ్లి నిలదీస్తున్నారు. గ్యాస్ బుక్ చేస్తే 2 days అవుతుంది, అయితలేదు. కావున ఆఫీస్కి రావడం జరిగింది. అండ్ మొత్తం ఎట్లుంటుంది అంటే బిజీ అవుడు కాబట్టి అయితలే అన్నట్టు. అడిగితే ఎట్లా ఎందుకు అయితలే అని అడిగితే గదే బిజీ వస్తుంది అంటారు, నైట్ చేయమని అంటారు. ఈ ప్రాబ్లం చేయబట్టి ఆన్లైన్లో చేస్తే రావట్లేదు. ఓ పాస్బుక్ పట్టుకొస్తే చేయమని చెప్పి సార్ అంటున్నారు. రాత్రి 3 గంటలకు అలారం పెట్టుకొని మరి నేను ట్రై చేసిన, మినిమం ఒక 50 సార్లు ట్రై చేసిన సార్, అవ్వలేదు. ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది లైను. ఇంతకుముందు ఆప్షన్ అడిగేవాళ్ళు, నంబర్ కొట్టిన తర్వాత ఇలాంటి ఆప్షన్ లేకుండా ఇప్పుడు డైరెక్ట్ నంబర్ కొట్టగానే కట్ అయిపోతుంది. ఇప్పుడు నేను బుకింగ్ చేసి 4-5 రోజులు అవుతుంది. ఇంతవరకు గ్యాస్ ఏమన్నా ఆటో డ్రైవర్కి కూడా ఫోన్ చేసినా కూడా గ్యాస్ దొరుకుతలేదని అంటున్నారు. ఇప్పుడు మేడంకి కూడా అడిగిన, మేడం ఏమంటున్నారు, ఒక గంట ఆగు అని అంటున్నారు. మరి మా పరిస్థితి ఎట్లా? ఇంట్లో ఒక్క పొద్దులు ఉన్నారు, ఇంట్లో గ్యాస్ లేదు. మరి మనం ఒక్క పొద్దు ఇడవాలంటే మనకు గ్యాస్ అవసరము. ఎల్పీజీ గ్యాస్ దొరకదని వినియోగదారులు ఆందోళన చెందొద్దన్నారు కరీంనగర్ జిల్లా ఎల్పీజీ ఫెడరేషన్ అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ. ఆన్లైన్ బుకింగ్ కావడం లేదనే ఆందోళనతో చాలా మంది గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వస్తున్నారు. అయితే ఏజెన్సీల వరకు రానవసరం లేదంటున్నారు. ఇంట్లో నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అంటున్నారు. కానీ గ్యాస్ దొరకదనే భయంతో ఒకేసారి ప్రయత్నించడంతో సర్వర్లు బిజీ అవుతున్నాయని చెప్తున్నారు ఏజెన్సీ నిర్వాహకులు. జిల్లాలో కావాల్సినంత గ్యాస్ స్టాక్ ఉందంటున్నారు. ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, గ్యాస్ ఉన్నది, రోజు ఒక లోడ్ వస్తుంది. కానీ రోజు నాకు 300 బుకింగ్ అయ్యేది, సడన్గా రోజు 1000 మంది బుకింగ్ అయితే అలా పాపం నలిగిపోయేటోళ్ళు ఉన్నారు. సింగిల్ కస్టమరే ఉన్నాడు, వాడు 3 నెలలకు సిలిండర్ వస్తుంది అనుకోకుండా ఇప్పుడు అయిపోతుంది. నేను ఈ లైన్లో పెట్టే వరకు మనకి ఎట్లా 3-4 రోజులు టైం పడుతుంది. జగిత్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై అప్రమత్తమయ్యారు అధికారులు. జిల్లా కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. 20కి పైగా సిలిండర్లను సీజ్ చేశారు. కమర్షియల్ కు బదులు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను గుర్తించారు. అక్రమంగా సిలిండర్లు వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు సివిల్ సప్లై అధికారులు. గృహ వినియోగదారులు గ్యాస్ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. సిలిండర్ బుక్ వ్యవధిని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచినట్లు తెలిపారు. డొమెస్టిక్ అంటే గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే నేపథ్యంలో మాకు పైన ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలో గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ పర్పస్గా వాడకూడదని, అలాగే ఇల్లీగల్గా డైవర్షన్ కాకూడదని చెప్పేసి మాకు వాటిపైన రైట్స్ చేసి వాటిని సీజ్ చేయడం చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ బుక్ అవ్వక గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాశారు జనం. 3 రోజులుగా సిలిండర్లు ఇవ్వడం లేదన్నారు. సిలిండర్లు లేక కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్నామని చెప్పారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు బంకు నిర్వాహకులు. మరికొన్ని బంకుల్లో పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండడంతో బైక్, కార్ వాహనదారుల రద్దీ పెరిగింది. పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. తమకు పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు వాహనదారులు. ఇంతసేపు అయింది, ఇప్పుడు లోపల కూడా మాకు ఇస్తారో ఇయ్యారో గ్యారంటీ లేదు. సిలిండర్ అయిపోయింది, అందుకు వచ్చినాం. నిన్నటి నుంచి వెయిట్ చేస్తాం. కట్టెల పొయ్యి మీద అనుకుంటున్నాము. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక్కడికి రాని కంపెనీ కంటే వచ్చినాం. మాకేం చెప్తలేరు వాళ్ళు. గ్యాస్ షార్టేజ్ ఉన్నది, మీరు అక్కడికి వచ్చి తీసుకోండి అంటే ఇక్కడికి వచ్చి. గ్యాస్ లేదని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చి ఇచ్చేటోరు. ఇక్కడ బస్సు గ్యాస్ స్టాక్ లేదు, వచ్చి అక్కడనే తీసుకపోండి. మేము తెమ్మంటే ఉన్నందరు తెమ్మంటే మాకు ఎక్కడ అవకాశం లేదు. అందరు వచ్చి ఇక్కడికి వెళ్ళి కొనవండి. అక్కడ మేము ఇండ్ల పని వేసేది లేదు, టైం దొరకలేదు మాకు. పబ్లిక్ అంతా ఇక్కడనే వస్తుందని చెప్పేసింది, అందుకు ఇక్కడ వచ్చేసి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగుతోంది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో అమ్మవారి లడ్డూ తయారీకి గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో భక్తుల కోసం లడ్డూలు తయారు చేసేందుకు సిబ్బంది అవస్థలు పడి కట్టెల పొయ్యితో చేస్తున్నారు. హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ స్లో అవడం వల్ల బుకింగ్ చేయడంలో గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల దగ్గర క్యూ కట్టారు. సాధారణంగా 1-2 రోజుల్లో వచ్చే సిలిండర్ ఇప్పుడు వారానికి పైగా ఆలస్యమవుతోందని చెప్పారు. అయితే డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన పడొద్దన్నారు గ్యాస్ నిర్వాహకులు. గతంలో ఒక్కో ఏజెన్సీకి రోజుకు 700 డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్స్ అయితే ఇప్పుడు 2700 బుకింగ్స్ అవుతున్నాయని చెప్పారు. బుకింగ్స్ పెరగడంతో నెక్స్ట్ డే డెలివరీ చేయలేకపోతున్నామని తెలిపారు. బుకింగ్ చేశాము, డెలివరీ అని చూపిస్తుంది, నాకైతే గ్యాస్ రాలేదు. కానీ అక్కడ మాత్రం డెలివరీ చేసినట్టు చూపిస్తుంది. మళ్ళీ ఆటో డెలివరీ అని చూపిస్తుంది. ఆటో డ్రైవర్ని అడిగితే రెస్పాన్స్ ఇవ్వట్లేదు.
బుకింగ్ కావట్లేదు సార్. ఇక్కడ బుకింగ్ అని వస్తే నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు, బయట పంపించారు. మేము సెల్లు చూపెడుతున్నాం. ఏంది మా బుకింగ్ లేనప్పుడు మేము ఎట్లా ఇస్తాం? బుక్ చేసుకొని రామంటే అది ఆన్లైన్ లేదంటారు, సర్వే లేదంటారు. ఇప్పుడు కూడా వచ్చినా ఇంకా ఏం చేయాలి? 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. 15వ తారీఖు 18వ తారీఖు రామని వాయిదా పెడతారు. ఇప్పుడు 3 సార్లు పోయినా 3 సార్లు బయట పంపిస్తారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని దుర్గా హాస్టల్ సిబ్బంది కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో హాస్టల్ యాజమాన్యం తాత్కాలికంగా కట్టెల పొయ్యిని ఉపయోగిస్తూ వంటలు చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు భోజనం అందించడంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేందుకు సిబ్బంది కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు హాస్టల్ నిర్వాహకులు. గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నాం. 2 రోజులు బట్టి గుండె పిల్లల్ని ఎల్లగొట్టలేక వంట కర్రలతో కొట్టుకుంటాం. కట్టెలు 25 రూపాయలు అవుతుంది కేజీ. ప్రజెంట్కి గ్యాస్ లేకపోయినా కర్రలతోనే ఉండి పెట్టాలి కదా. వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్షలు అవుతున్నాయి. అది కాక ఎక్కడికక్కడ పంపించలేం కదా. స్టూడెంట్ ఇబ్బంది అయిపోతుంది కదా వాళ్ళకున్నాం. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఎల్పీజీ గ్యాస్ కోసం జనం ఎగబడ్డారు. గ్రామాల్లోకి సిలిండర్లు సప్లై చేయకపోవడం, ఆన్లైన్లో బుకింగ్స్ తీసుకోకపోవడం వంటి కారణాలతో పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొన్ని చోట్ల హోటళ్లలో, హాస్టళ్లలో గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. భారత్ గ్యాస్ నాది 25 కిలోమీటర్కి వస్తున్నా, ఆగ్లమరాకి వస్తున్నాను నేను. ఇప్పుడు బుక్ చేసే ఫోన్ కలవదు, ఏం కలవాలి. ఓకే, దానికోసం వచ్చాను సార్. దానికి నిన్న వచ్చాము ఆల్రెడీ బుక్ పెట్టి మళ్ళీ ఏం వస్తున్నాము. మనకు బుకింగ్ చేసినాము, ఆటోలు సప్లై లేదు మాకు. మరి మేము గ్యాస్ అయిపోయినాక ఇంకేం రావాల్సిందే కదా. గోధుమ రెస్పాన్స్ లేదు వాళ్ళది. ఫోన్ వస్తున్నామంటారు, ఫోన్లు కలవాయి చేయాలి. మరి దాని గురించి కంపల్సరీ రావాల్సింది. సన్ సిటీలోని కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్టులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో వంటకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఈ ట్రస్టులో ఒంటరి మహిళలు, వృద్ధులు, ట్రాఫికింగ్ బాధితులు, మానసిక సమస్యలున్న వారు మొత్తం 120 మంది ఉంటారు. వారిలో కొందరు డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు. వారికి సమయానికి కావాల్సిన భోజనం అందించేందుకు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు నిర్వాహకులు. ఎలక్ట్రిక్ కుక్కర్లు కొన్నా వాటితో వంట చేయడం లేట్ అవుతుందన్నారు. 30 మంది ఓల్డర్ ఉమెన్, మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు ఒక 45 మంది, ట్రాఫికింగ్ గర్ల్స్ మొత్తం అందరూ కలిపి 125 మంది ఉన్నారు. గత 4-5 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు గ్యాస్ రావడం బంద్ అయిపోయి 1 వీక్ అవుతోంది. మాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక కమర్షియల్ సిలిండర్ అయిపోతుంది. సో మా దగ్గర ప్రస్తుతం ఇది లేదు. కట్టెల పొయ్యి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అది కాకుండా ఇప్పుడు గ్యాస్ కరెంటు మీద కుక్కర్లు కొన్నాం. హైదరాబాద్లో వంట గ్యాస్ తిప్పలతో పాటు ఆటోలు, క్యాబ్లకు వాడే సీఎన్జీ కోసం వినియోగదారులు పరేషాన్ అవుతున్నారు. బేగంపేట్ హెచ్పీఎస్ దగ్గరలోని పెట్రోల్ బంకుకు భారీగా క్యూ కట్టారు ఆటోవాలాలు. గంటల తరబడి గ్యాస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. లోడ్ వస్తుందని సీఎన్జీ గ్యాస్ స్టేషన్ల వద్ద గంటల కొద్దీ క్యూ కట్టి వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఎండలతో పాటు వేడి గాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. రానున్న 2 రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 15 తేదీ నుంచి 19 మధ్య వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈసారి మార్చి మొదటి వారంలో నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండలు పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మార్చి మొదటి వారం ఇంచుమించు 10వ తారీఖు వరకు చూసుకున్నట్టయితే టెంపరేచర్లు రెగ్యులర్గా రైజ్ అయ్యి మనకి ఇంచుమించు 39 డిగ్రీల వరకు 10వ తారీఖు వరకే చేరుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ గాలి దిశల్లో మార్పులు వచ్చి మనకి ఒక 4-5 రోజుల పాటు టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గిపోవడం కూడా జరిగింది. మళ్ళీ గత 2 రోజుల నుంచి మళ్ళీ మనము టెంపరేచర్స్ రైజ్ అనేది చూస్తున్నాము. ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్న మనకి అత్యధిక ఉష్ణోగ్రత 40.2 డిగ్రీలు ఇటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోనూ, అలాగే 40 డిగ్రీలు మహబూబ్ నగర్ ప్రాంతంలోనూ రికార్డ్ అవడం జరిగింది. ఈ నెల 15 నుంచి 19 మధ్య వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలి దిశ మారడం, తేమ గాలుల కారణంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. 15, 16 తేదీలో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ ఉరుములతో వానలు పడే ఛాన్స్
ఛాన్స్ ఉందన్నారు. 17, 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందన్నారు. తేమతో కూడిన గాలులు వచ్చినప్పుడు క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. ఇది మనకి ఎల్లుండి అంటే మనకి 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 15వ తారీఖు నుంచి చూసుకున్నట్టయితే 15వ తారీఖు ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే టెంపరేచర్లు కూడా మనకి ఉత్తర తెలంగాణలోను మధ్య తెలంగాణలోను కూడా గ్రాడ్యువల్గా 1 or 2 degrees తగ్గే అవకాశం ఉంది. అలాగే మనకి 16వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ మన సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా ఈ ఉరుములు మెరుపులు జల్లులకు అవకాశం ఉంది. టెంపరేచర్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో మరింత ఎండలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలంటున్నారు. దీని ద్వారా శరీరం డీహైడ్రేషన్ కాదంటున్నారు. వడగళ్లవాన కురిసే ప్రమాదం ఉండటంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కళ్లాల్లో ఉన్న ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగితలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు ముగిసినా కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. కోట్లు విలువైన సీఎంఆర్ ఇప్పటికే పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వ ధాన్యం గమ్యం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సపోర్ట్తో మిల్లర్లు అక్రమాలు చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులు దీనిపై ఫోకస్ చేశారు. ధాన్యం కుంభకోణంలో వేల కోట్ల విలువైన ప్రజాధనం మాయం కావడంతో మిల్లర్లతో పాటు అధికారుల పాత్రపైన తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ లో భాగస్వాములైన వారందరి మెడకు ఉచ్చు బిగుసుకోనుంది. నల్గొండ, సూర్యాపేట్ జిల్లాల్లో 2022-23 సీజన్లో జరిగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ కేటాయింపులపై విజిలెన్స్ తనిఖీల తర్వాత 1000 కోట్ల షార్టేజీ బయటపడింది. ఇప్పటికే 7 మిల్లులపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అధికారుల పాత్రపైన పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తోంది. ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు కేటాయించి మిల్లింగ్ చేయిస్తుంది. పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం మిల్లర్లు కేటాయించిన 3 నెలల్లోపు సీఎంఆర్ రూపంలో బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు మిల్లర్లు గడువులు దాటుతున్నా బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. 2023-24 యాసంగి సీజన్లో జిల్లాలోని 40 మిల్లులకు 3,69,117 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా 2,49,322 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 1,86,229 మెట్రిక్ టన్నుల బియ్యమే అప్పగించారు. ఇంకా 63,093 మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే 26% సీఎంఆర్ ఇప్పటికీ ప్రభుత్వానికి చేరలేదు. ఇప్పుడు ఆ బియ్యం ఎటు వెళ్లాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. 100 కోట్ల ధాన్యం సొంతానికి వాడుకున్న మిల్లర్లపై సీరియస్ అవుతున్నారు. ఓన్లీ ఖరీఫ్ 2022-23కు సంబంధించి ఒక రైస్ మిల్లు డిఫాల్ట్ ఉంది. ఆ డిఫాల్టర్ మీద ఆల్రెడీ కూడా మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసినాము. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ ఫైల్ అయింది వాళ్ళ మీద. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మిల్లు, ల్యాండ్స్, అదర్ ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ కోర్టు కూడా మళ్ళీ ఏంటంటే మనం కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. పెండింగ్ లో ఉన్న బియ్యం విలువ 140 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రామన్నపేటలోని విద్య ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర 6,791 మెట్రిక్ టన్నులు, పోచంపల్లిలోని సోమేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లు దగ్గర 6,732 మెట్రిక్ టన్నులు, ఆలేరులోని మల్లికార్జున ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గర 6,466 మెట్రిక్ టన్నులు, వలిగొండలోని న్యూ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గర 5,117 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. వానాకాలం సీజన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. జిల్లాలోని 38 మిల్లులకు 2,62,384 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా 1,76,284 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 5,688 మెట్రిక్ టన్నులే అప్పగించారు. అంటే కేవలం 3% మాత్రమే. జిల్లాలో ఇప్పటికీ 30 మిల్లులు ఒక్క గింజ బియ్యం కూడా ఇవ్వలేదు. దీంతో మిల్లులకు అప్పగించిన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొందరు వడ్లను నేరుగా అమ్మేస్తుండగా మరికొందరు బియ్యంగా మార్చి ప్రైవేట్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి క్వింటాలుకు 67 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా సీఎంఆర్ బకాయిలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కొంతమంది మిల్లర్లు ఒక సీజన్కు చెందిన బియ్యాన్ని ఇవ్వకుండా వాయిదా వేసి తరువాతి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే పాత ధాన్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ క్లియర్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి వ్యవస్థకు ప్రతి ప్రోడక్టుకు ఎక్స్పైరీ డేట్ అనే ఉంటుంది. ఏ వస్తువుకైనా సరే ధాన్యం కూడా మా దగ్గర 3 నుంచి 4 నెలల కంటే నిల్వ ఉంటే మా ధాన్యం యొక్క క్వాలిటీలు చేంజ్ కావడం వలన మేము ప్రైవేట్ మార్కెట్లో అమ్మడం వలన అది నష్టం జరుగుతుంది. ఇంకోటి మేము ధాన్యం సేకరించి ప్రభుత్వానికి పెట్టాలన్నా కూడా మాకు పూర్తిగా ధాన్యము ప్రభుత్వమే కొనడం వలన మేము ప్రైవేట్ మార్కెట్లో ధాన్యం సేకరించలేకపోతున్నాం ప్రభుత్వం బియ్యం చెల్లించడానికి. పాత సీజన్లకు సంబంధించిన టెండర్ ధాన్యం కూడా పూర్తిగా లిఫ్ట్ కాలేదు. 2024 జనవరిలో ఈ టెండర్ ద్వారా అమ్మిన వడ్లలో ఇంకా 1000 మెట్రిక్ టన్నులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ధాన్యం మిల్లులోనే ఉందా లేక పక్కదారి పట్టిందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కొమురం భీం జిల్లాలోని గోండుగూడాలు జలమో రామచంద్ర అంటున్నాయి. ఎండాకాలం ఇలా ప్రారంభమైందో లేదో అలా భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కోసం అరిగోసలు పడుతున్నారు. ఏ గూడాన్ని చూసినా ఏ మారుమూల గిరిజన పల్లెను పలకరించినా నీటి కష్టాలే వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం బావుల దగ్గర క్యూ కడుతున్నారు. కొమురం భీం జిల్లా పెంచికల్పేట మండలంలోని గిరిగూడాల్లో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు ఆదివాసీలు. ముఖ్యంగా మురళీగూడ, జిల్లేడ గ్రామాల్లో 3000 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఎండాకాలం మొదలైందో లేదో తాగునీటి కోసం ఆరిగోసలు పడుతున్నారు ఆదివాసీలు. గూడాల్లో మిషన్ భగీరథ ట్యాంకులకు నీళ్లు సరఫరా చేయడానికి పైప్ లైన్లు ఉన్నా నెలలో ఎప్పుడో ఒకసారి నీటి సరఫరా అవుతుండడంతో నీటి కష్టాలు తప్పడం లేదు. దీంతో చేత బావుల్లో నీటిని తోడుకునే గొంతు తడుపుకుంటున్నారు గిరిజనులు. మిషన్ భగీరథ నీళ్లు రాక ఉన్న బోర్లు ఎండిపోవడంతో బావుల దగ్గరకు వెళ్లి ఎడ్ల బండ్లపై డ్రమ్ముల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎడ్ల బండ్లు లేని వాళ్లు కాలినడకన వెళ్లి బిందెల్లో, వాటర్ క్యానుల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నీళ్లు తాగడానికి మాత్రమే వాడుతున్నామని, ఇతర అవసరాల కోసం వాటర్ సరిపోవడం లేదంటున్నారు గిరిజనులు. స్నానానికి నీళ్లు లేక పక్కనే ప్రాణహిత నదికి వెళ్లి స్నానం చేస్తున్నామని చెప్తున్నారు. నుండి జిల్లేడ వాళ్ళు వచ్చి డ్రమ్లలో నీళ్ళు తీసుకొని వెళ్ళడం, తాగే నీళ్ళు బావి నుండే మాకు తాగడానికి సరిగా సదుపాయాలు లేవు. రోగాలు వస్తున్నాయి, సర్ది, దగ్గు, జ్వరాలు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం ప్రభుత్వం అండ్ పెద్ద సభ్యులు చూడి మేము కోరుకుంటున్నాం. గంగ నుండి వాటర్ వస్తే మిషన్ భగీరథ వాటర్ సరిగా రావడం లేదు కదా, అందుకనేసి మాకు గంగ నుండి వాటర్ వస్తే ఎంత బాగుంటుంది. మాకు వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. మా యొక్క మారుమూల ప్రాంతంలో మాకు నీటి సరఫరా చక్కగా లేదు. మాకు ప్రాణహిత నది దగ్గరలో ఉంది, కాకపోతే దాని ప్రయోజనం లేదు. మాకు సంవత్సరం అనగా 365 డేస్ మాకు ప్రాణహిత నదిలో వాటర్ ఉంటుంది, కానీ దానివల్ల మాకు ప్రయోజనం ఏం లేదు. మాకున్నది ఒకటే బావి. మేము పనులు విడిసబెట్టి మరీ బావి దగ్గర క్యూ లైన్లు పెట్టడం జరుగుతుంది నీళ్ళ కోసం. మాకు ఇప్పటిదాకా ఎటువంటి నీటి సౌకర్యం లేదు. మాకు తాగడానికి కానీ స్నానానికి కానీ చేయాలన్నా ఇదొక్కటే బావి, అయినా మాకు నీరు సరిపోవు. తాగునీటి కోసం 50 ఏండ్లుగా అవస్థలు పడుతున్నామంటున్నారు ఆదివాసీలు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎడ్ల బండతో తెచ్చి నీళ్లు కొండపోతాం కానీ తాగుడు మట్టుకు ఇంటి మట్టుకే. ఇక స్నానం గినం చేయాలి, ఎక్కువ వాడుకోవాలంటే మళ్ళీ ఈ నీళ్లు సరిపో అని చెప్పి పానైతకి వెళ్ళి స్నానాలు గినాలు చేసి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు ఇంతవరకైనా కూడా అధికారులు, అధికారులు స్పందించి మాకు దయచేసి ఈ ఎండాకాలం కాబట్టి మమ్మల్ని కొద్దిగా ఎందుకంటే ఆదుకుంటాడు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటాను. నీళ్ళు ఇక వచ్చినా రానట్టే మాకు సరిపోవు ఆ నీళ్లు. అదే ఈ బావికి రాంది మాకు కాలం గడవది. మాకు 10 మంది, 20 మంది, 50 మంది వచ్చిన అన్నం పెడతాం కానీ నీళ్ళు మాత్రం 10 మందికి ఇవ్వలేము. ఖచ్చితంగా ప్రభుత్వం దయచేసి మాకు నీటి సంరక్షణ ఇమ్మీడియట్లో ఏర్పాటు చేయాలని. మాకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చింది లేదు. పొద్దున 5 గంటలకు లేచి 10 గంటల వరకు
ఈ మంచినీళ్ళు కాడనే గిరిజన గూడాల్లో నీటి కష్టాలు తీర్చేందుకు పక్కనే ఉన్న ప్రాణహిత నది ద్వారా గిరిజన గూడాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు గిరిజనులు. నది నుంచి తాగునీరు అందించడానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సొసైటీలకు ఈ బాధ్యతలు అప్పగించింది. 40% రాయితీతో రైతులకు డ్రోన్లను అందజేస్తుంది. ఇందుకు సంబంధించి నిధులు కూడా విడుదల చేసింది సర్కార్. ప్రభుత్వం సబ్సిడీలపై అందజేసే డ్రోన్లను ఉపయోగించుకోవాలంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు రైతులు. పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. అయితే కూలీల కొరత రైతులకు ఇబ్బంది అవుతోంది. ఇందుకోసం పంటల దిగుబడి వచ్చేలా, రైతులకు భారం కాకుండా ఉండేలా డ్రోన్లతో పురుగు మందుల పిచికారీ చేసేలా శిక్షణతో పాటు పరికరాలను రాయితీపై రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. తొలి విడతలో ఒక్కో జిల్లాకు 10 చొప్పున ఉమ్మడి వరంగల్ జిల్లాకు 60 డ్రోన్లు కేటాయించారు. ఈ డ్రోన్లు రైతు ఉత్పత్తిదారు సంఘాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కొనుగోలులో 40% రాయితీతో గరిష్టంగా 4 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. చిన్న రైతులతో పాటు మహిళా, ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు డ్రోన్లు కొనుగోలు చేసి రైతులకు అద్దెకిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకంతో రైతులకు చాలా ఉపయోగాలుంటాయి. ముఖ్యంగా పురుగుల మందులు చల్లటం రైతులకు ఈజీ అవుతుంది. చేతి పంపులతో అయితే 1 ఎకరాకు 1-2 గంటల సమయం పడుతుంది. అదే డ్రోన్ని వాడితే 10 నిమిషాల్లో పూర్తవుతుందని చెప్తున్నారు సొసైటీ కార్యదర్శులు. డ్రోన్ ద్వారా పొలమంతా సమానంగా మందు చల్లవచ్చు. రోజులో 20 నుంచి 30 ఎకరాలకు మందు కొట్టొచ్చు. క్రిమి సంహారక మందులు చల్లినప్పుడు రైతులు విషగాలి పీల్చి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉండదు. పంటల తెగుళ్లు, చీడపీడలను నివారించి ఉత్పత్తులను పెంచడానికి డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఈ డ్రోన్ వలన మనకు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలనే మనకు దీని పని పూర్తి అవుతుంది. కాబట్టి ఈ డ్రోన్ ఉపయోగం వల్ల మనకు ఇది కొట్టిన తర్వాత వర్షం వస్తుంది. మనం ఒక రోజంతా కొట్టినా కానీ తప్ప ఏ టైంలో వర్షం వచ్చేది ఇది ఒక 5-10 నిమిషాలలో కొడుతుంది. కాబట్టి దీంతో మనకు చాలా మేలు జరుగుతుందని రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. లేబర్ కాకుండా ఒక 600తో అంటే ఖర్చుతోని దీని లాభసాటిగా ఉన్నది. రైతులకు ప్రతి ఒక్కరికి లాభసాటి. దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నది, చాలా మేలు జరుగుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని నా యొక్క రైతులకు మాత్రం 99% సేఫ్ అనేది దీనివల్ల అవపడ్డది. దీనివల్ల మందు కూడా ఫ్రీ, అంటే ప్రత్యేకంగా నీళ్ళతో కొంత పురుగు తాగకుండా దీంతో తక్కువ నీళ్ళతో ఎక్కువ మందు కలపడం వల్ల పురుగు కూడా కంట్రోల్ అయ్యే. మొత్తానికి రైతుకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల క్రిములు, కీటకాలు ఎటువంటి ఉన్నా దీని గాలికే చనిపోవడం జరుగుతుంది. రైతులు కూడా వాడచ్చు. నానవీర్యం వాడడం వల్ల అద్భుత ఫలితాలు ఉన్నాయి. పత్తి, మిర్చి, వరి పంటకు పురుగులు సోకితే నివారించేందుకు చేతి పంపు, మరికొందరు రైతులు పెట్రోల్ పంపుతో స్ప్రే చేసేవారు. రోజంతా 2-3 ఎకరాలకు పురుగు మందులు స్ప్రే చేసేవాళ్లు. ఇలా చేయడం వల్ల రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పుడు డ్రోన్లతో పిచికారీ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని అంటున్నారు. రైతులకు డ్రోన్ ద్వారా పిచికారీ చేయుటకు సొసైటీలకు డ్రోన్ సబ్సిడీ ద్వారా 40% సబ్సిడీ ద్వారా డ్రోన్లు ఇవ్వడం జరుగుతున్నది. దీనివల్ల రైతులకు ఏంటంటే టైం సేవ్ అవ్వడం మరియు కూలీల ఇబ్బంది తప్పడము జరుగుతుంది. దీని ద్వారా తక్కువ అమౌంట్తో ఒక రోజు కూలీకి 1000 రూపాయలు ఇచ్చి ఎకరం కొట్టించే బదులు ఒక 500 రూపాయలు ఒక ఎకరం స్ప్రే చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు బాగా మేలు జరుగుతుంది. డ్రోన్ వల్ల రైతులు కూలీల కోసం వెతకాల్సిన పని లేదంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీలపై అందజేసే డ్రోన్లను ఉపయోగించుకోవాలంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. సో ఈ పంటల దిగుబడిని పెంచడానికి, మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నటువంటి కూలీల కొరత సమస్యను అధిగమించడానికి డ్రోన్ల వినియోగాన్ని మరి రైతులకు చేరువలో తేవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము దృఢ సంకల్పంతో ముందుకు రావడం, మరి సబ్సిడీని కూడా అందించడం అనేది ఒక మంచి పరిణామము. ఎక్కువ ఖర్చు అనేది రైతు మీద, మరి పెట్టుబడి అనేది పెరుగుతూ ఉన్నది.
సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అగ్రికల్చర్ అధికారులు. తక్కువ ఖర్చుతో పంటలకు ఎక్కువ దిగుబడి ఎలా వస్తుందో వివరిస్తున్నారు. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్తో పాటు మరో 17 మున్సిపాలిటీలో కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టాయి. తొలి కౌన్సిల్ సమావేశాలు విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై పడింది. త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలో నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. ఇప్పటికే తొలి కౌన్సిల్ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలింది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రమే. నోటిఫికేషన్ కోసం రాజకీయ నాయకులు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కని వారు, పోటీ చేసే అవకాశం లభించని నేతలు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. నల్లగొండ కార్పొరేషన్లో 5 కోఆప్షన్ కార్పొరేటర్లను, మిగతా 17 మున్సిపాలిటీల్లో 4 చొప్పున సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో మొత్తం 73 మంది కోఆప్షన్ సభ్యులు ఈ కోటాలో ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కీలక నాయకులను కలిసి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీ మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉండటంతో కోఆప్షన్ పదవులు కూడా ఆ పార్టీ నేతలకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో పలువురు మాజీ కౌన్సిలర్లకు, పార్టీ కార్యకర్తలకు కోఆప్షన్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు క్రిస్టియన్, మైనారిటీలు కూడా ఈ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉండటంతో అక్కడ ఆ పార్టీ నేతలకే అవకాశాలు దక్కనున్నాయి. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో 4, కార్పొరేషన్లలో 5 సభ్యులను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. మున్సిపల్ పరిపాలనపై అవగాహన ఉన్న 2, కార్పొరేషన్లలో 3 ఈ కోటాలో ఎంపిక చేయాలి. వారిలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. అలాగే మరో 2 మైనార్టీ వర్గాల నుంచి ఎన్నుకునే నిబంధన ఉంది. కోఆప్షన్ సభ్యులు సమావేశాల్లో పాల్గొంటారు, కానీ కౌన్సిల్లో ఓటు హక్కు మాత్రం ఉండదు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ తర్వాత వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హతలను పరిశీలించిన తర్వాత ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఎన్నిక ప్రక్రియ చేపడతారు. దరఖాస్తులు ఎక్కువగా ఉంటే కౌన్సిల్ సభ్యుల మూజువాణి ఓటుతో సాధారణ మెజారిటీ ఆధారంగా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా కలెక్టర్ల నుంచి ఉపాధ్యాయుల వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు మిషన్ తేజస్ పేరుతో ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమంతో ఆత్మస్థైర్యాన్ని నింపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 43,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం వరంగల్ జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది పరీక్షలు రాయనున్నారు. హనుమకొండ జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 317 పాఠశాలల నుంచి మొత్తం 12,079 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరు కానున్నారు. జనగామ జిల్లాలో 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 183 పాఠశాలల నుంచి 6,445 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 206 పాఠశాలల నుంచి మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 122 పాఠశాలల నుంచి మొత్తం 3,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ములుగు జిల్లాలో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 102 పాఠశాలల నుంచి మొత్తం 3,200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షా సమయానికంటే గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. పరీక్షా సమయానికంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించనున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు 10th పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఇది కీలక సమయం. ఈ సమయంలో విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసేందుకు మిషన్ తేజస్ పేరుతో ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా అవగాహన కల్పించారు. సబ్జెక్ట్ నిపుణులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంతో పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాసేలా నమ్మకం ఏర్పడిందంటున్నారు విద్యార్థులు. స్టూడెంట్స్కి ఎట్లా చెప్తే ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది, ఎట్లా వాళ్ళు అర్థం చేసుకొని పేపర్లో ప్రజెంట్ చేయగలరు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి సార్ వాళ్ళు చెప్పడం వల్ల మాకు అర్థం కాని వాళ్ళకైనా కూడా దాన్ని ఈజీగా అర్థం చేసుకొని దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయగల ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మంచిగా రాయగలుగుతాం. పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి, మనం ఏమేమో తప్పులని మానుకోవాలనేసి అవన్నీ వాళ్ళు మంచిగా క్లియర్గా చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే మనము ఎట్లా లైక్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలాగా రాయాలి కదా, అట్లా ప్రతి ఒక్క సజెషన్స్ ఇచ్చారు. తేజస్ వల్ల పిల్లలు కూడా చాలా అంటే కొంచెం ఈజీగా ఉన్నది కాబట్టి ముందు కూడా ఇంకా చాలా రకాల దాంట్లో రావాలని కోరుకుంటున్నాను. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వాళ్ల సందేహాలను నివృత్తి చేసేలా విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మంత్రి. పేదలను ఆదుకోవాలనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకే రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కూలే కాళేశ్వరం కట్టి బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుందని విమర్శించారు మంత్రి వివేక్. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ సత్తాలో వచ్చిన తర్వాత ప్రజాపాలన చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కొని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్థికంగా ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. నెలకు 5,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా ఇల్లు నడిపిస్తున్నాము. 20,000 రూపాయలు మన జీతం ఉంటే దాంట్లో 40% కూడా ఖాళీ మిత్తులు కట్టడానికనే పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. సో ఇలాంటి పరిస్థితులలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము లేదు, పేద ప్రజలకు ఆదుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి, మాట ఇచ్చిన మనం ఎలక్షన్లో దాన్ని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడే మా సోదరుడు అంటున్నాడు, సార్ ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం మంచిగా నడుస్తుంది, 10 సంవత్సరాలు మనం అందరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశించినాము కానీ రాలేదు. నిరుద్యోగ వృద్ధి హామీ ఇచ్చినారు, నిరుద్యోగ వృద్ధి రాలేదు. అవన్నీ కూడా మనము క్యాల్కులేట్ చేసుకుంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లులు నిజంగానే నేను అన్ని చోట్ల వెళ్ళినప్పుడు అక్కడ ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే మన ప్రజలు కట్టుకుంటున్నారో చాలా బాగా కట్టుకుంటున్నారు. అందరూ వారి వారి ఏదైతే అలాట్మెంటు 400 స్క్వేర్ ఫీట్ అయినా కానీ 500 అయినా కానీ 600 అయినా కానీ అన్నీ కూడా సరిగా కట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా సిద్దిపేటలో నిజంగా చెప్పాలంటే అన్నిటికన్నా మంచిగా ఎక్కడైతే స్కీమ్ నడుస్తుందో అది మన సిద్దిపేటలో ఉన్నది. అందరికీ కూడా సరిగా కట్టుకున్నప్పుడు, ఎందుకంటే నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది, ఈ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకునేటప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే స్కీమ్ ఇచ్చిందో, డిజైన్ ఇచ్చిందో దాని ప్రకారంగానే కట్టుకుంటే మనకు బిల్లు సరిగా వస్తాయని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలామంది కూడా దాని ప్రకారంగానే కట్టుకుంటున్నారు, వారి బిల్లు కూడా సరిగా చెల్లించడం జరుగుతుంది. కొందరు ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు, కొంచెం బేస్మెంట్ కట్టుకున్న వారు, వీళ్ళందరికీ కూడా స్కీమ్లో లేకుండే. కానీ మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు
లేదు వీళ్ళు కూడా బీద ప్రజలే, వీళ్ళని కూడా ఆదుకునే అవసరం ఉన్నది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుంది. సో వీళ్ళకు కూడా ఏదైతే ఇప్పటివరకు ఇబ్బంది ఉండేనో ఈ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.